హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్య ఆన్లైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బీసీ స్టడీ సర్కిల్కి సంబంధించింది కావచ్చు, ఎస్సీ స్టడీ సర్కిల్కి సంబంధించింది కావచ్చు, ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి. సో ప్రస్తుతానికైతే మనకు మెగా డిఎస్సిలో ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఫ్రీ కోచింగ్ అయితే మనకి గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి అవకాశం ఫ్రెండ్స్, ఓకేనా. ఇట్లా ప్రతిసారి గవర్నమెంట్ మనకి బ్యాంక్ కోచింగ్ సంబంధించింది కావచ్చు, రైల్వే రిక్రూట్మెంట్ సంబంధించింది కావచ్చు, ఓకే, గ్రూప్కి సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 దీనికి సంబంధించింది కావచ్చు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మనకి ఫ్రీగా మెటీరియల్ ఇచ్చుకుంటూ అండ్ కోచింగ్ అయితే ఇస్తూ ఉంటుంది. సో ఆ కోచింగ్ ఇవ్వాలంటే మన ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ప్రతిసారి కూడా, ఓకే. అది రెండు రకాలుగా నేను ఒకటే విధంగా ఉంటుంది ప్రాసెస్, బీసీ వాళ్ళకైనా, ఎస్సీ వాళ్ళకైనా, ఎస్టీ వాళ్ళకైనా. సో దీనికి సంబంధించిన లింకులు అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి ఈ పేజ్కి వచ్చేసి ఈజీగా మీరు అప్లికేషన్ చేసుకోవాలి. దానికంటే ముందు మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఓకే, షేర్ చేయండి. ఎందుకంటే పాపం చాలామందికి ఈ కోచింగ్ తీసుకుందామంటే బయట డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటారు. సో వాళ్ళ కోసమైనా వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేశారంటే ఆటోమేటిక్గా వాళ్ళందరికీ ఈ మొబైల్స్ ఉంటాయి కదా, ఆటోమేటిక్గా రీచ్ అయిపోతుంది ఫ్రెండ్స్ మన వీడియో. మీరు షేర్ చేస్తే ఇంకా బెటర్, ఓకే. సో ఖచ్చితంగా ఆన్లైన్లో ఏ విధంగా మనం అప్లికేషన్ చేసుకోవాలని ఈ వీడియోని క్లియర్గా పాయింట్ టు పాయింట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. మొబైల్లోనే అప్లికేషన్ చేసుకోవచ్చు, చాలా ఈజీ ఫ్రెండ్స్. అందరికి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఆల్రెడీ మనకి ప్రస్తుతానికైతే డిఎస్సికి సంబంధించిన ఫ్రీ కోచింగ్ అయితే జరుగుతుంది. మీకు ప్రతిసారి కూడా డిఫరెంట్ వేస్లలో మనకి ఇక్కడ చూసుకోవచ్చు. కోచింగ్ అయితే గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తూ ఉంటుంది అండ్ మెటీరియల్ కూడా ఇస్తూ ఉంటుంది. ఒక్కసారి అయితే మీరు ప్రతిసారి కూడా ఆ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చిందంటే అప్లికేషన్ అయితే ప్రాసెస్ సేమ్ టు సేమ్, ఓకే. వీటికి సంబంధించిన లింకులు కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే నేను ఇంతగానో ఎందుకు చెప్తానంటే ఫ్రెండ్స్, ఇది ఫ్రీ కోచింగ్ కాబట్టి చాలామందికి కొంచెం అమౌంట్ లేక ఇబ్బంది పడే మధ్యతరగతి పీపుల్స్కి అయితే ఉపయోగపడుతుందని ఇంతగానో నేను చెప్తున్నాను, ఓకే. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. సో వీటికి సంబంధించిన లింకులు మరొకసారి చెప్తున్నా, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి, ఓకే. సో ఈ విధంగానైతే మీకు అప్లికేషన్ అయితే ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్ ప్రతిసారి, ఓకే. ఓపెన్ అయిపోయాక ఒకటే స్టెప్లో మొత్తం టాప్ టు బాటమ్ వేరే పేజీ కూడా అవసరం లేదు. కాకపోతే ఇక్కడ మనకు స్కానింగ్ అనేది, అప్లోడింగ్ అనేది ఇంపార్టెంట్, అంతే, పెద్దగా ఏం లేదు, ఓకే. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మన ఒక ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఇక్కడ మీ నేమ్ ఎంట్రీ చేయాలి. ఇక్కడ మేలా ఫీమేలా, ఓకే. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసేయండి. ఏజ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ ఫాదర్ నేము, మదర్ నేము, నేటివిటీ డిస్టిక్, ఓకే. మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఈ క్యాస్ట్ ఏంటిది, సబ్ క్యాస్ట్ ఏంటిది, ఓకే. ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది ఎంట్రీ చేసేసేయండి. తర్వాత దీనికి అప్లై చేయడానికి క్యాస్ట్ ఇన్కమ్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే, ఓకేనా. సో ఇక్కడ క్యాస్ట్కి సంబంధించిన ఇన్కమ్కి సంబంధించిన నెంబర్ ఎంట్రీ చేయండి. సో మనది మ్యాక్సిమం క్వాలిఫికేషన్ ఎంత ఏంటి అనేది అక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు మినిమం 10th క్లాస్తో పాటుగా మ్యాక్సిమం మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ 10th క్లాస్ ఉంది కదా, హాల్ టికెట్ నెంబర్ ఎంత, మ్యాక్సిమం మార్క్స్ ఎంత, సెక్యూర్డ్ మార్క్స్ ఎంత, పర్సెంటేజ్ ఎంత, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, ఇన్స్టిట్యూట్ నేమ్ ఏంటిది, ఎక్కడ చదివారు, ఆ బోర్డు ఏంటిది, ఇట్లా 10th, ఇంటర్, డిగ్రీ, వాడు ఏదైతే ఏ డీటెయిల్స్ అయితే అక్కడ మెన్షన్ చేశాడో అవన్నీ కూడా మనం ఇక్కడ ఫిలప్ చేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ మనకు మెయిన్గా ఏంటంటే 10th క్లాస్ వాళ్ళు సిజిపిఏ అయితే మనకు క్యాల్కులేషన్ ఎట్లా చేయాలి అంటే పర్సంటేజ్, సిజిపిఏ నుంచి పర్సంటేజ్కి ఏ విధంగా చేయాలనేది ఇక్కడ కొంచెం అర్థమవుతలేదు ఎవరికి. సో నేను ఒక వీడియోని అయితే చేశాను, మన వీడియో సెక్షన్లో ఆ సిజిపిఏ నుంచి పర్సంటేజ్గా ఏ విధంగా కన్వర్ట్ చేయాలనేది చూసుకోండి. నాట్ ఓన్లీ 10th క్లాస్ పర్పస్, దేని పర్పస్లో అయినా అదే ప్రాసెస్ అయితే ఉంటుంది, ఓకే. సో ఇక్కడ డీటెయిల్స్ అని ఎంటర్ చేశారు కదా. తర్వాత ఇక్కడ మ్యారేజ్కి సంబంధించిన అంటే పెళ్ళి అయిందా కాలేదా అనేది 16th ఇక్కడ అడుగుతుంది. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ మన అడ్రస్ అయితే ఎంట్రీ చేసేయాలి. డిస్టిక్ ఏంది, మండల్ ఏంది, ఊరేంది, ఆ స్ట్రీట్ ఉంటే స్ట్రీటు, ఏంటి డోర్ నెంబరు, ఆ పిన్ కోడ్ నెంబర్, ఇదే అడ్రస్ ఏముంటే ఇక్కడ చెక్ బాక్స్ చేసేసండి, ఆటోమేటిక్గా ఫిల్అప్ అయిపోతుంది, ఓకే. సో ఫిల్అప్ అయిపోయాక మనకు ఇక్కడ ఇంతకుముందు ఏమైనా స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకొని ఉన్నారా అని అడుగుతుంది. ఈ పాయింట్ ఓకే. ఇక్కడ తీసుకుంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టేసేయండి, ప్రాబ్లం లేదు, ఓకే. తర్వాత ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. మనం ఫస్ట్ అనుకున్నాం కదా, దీనికి మనం అప్లికేషన్ చేసుకోవాలంటే క్యాస్ట్ ఇన్కమ్ అనేది మస్ట్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మీరు ఈ కింద అటాచ్మెంట్స్ ఇవన్నీ కూడా ఈ అటాచ్మెంట్స్ అనేది ఖచ్చితంగా మనం స్కాన్ చేసుకొని 100 KB లోపే ఉంచుకొని అటాచ్మెంట్ అయితే చేయాలి. ఫస్ట్ ఒక ఆధార్ కార్డు, SSC మెమో, క్యాస్ట్, ఇన్కమ్, డిగ్రీ ప్రొవిజనల్. ఓకే, ఇక్కడ టెట్ అడుగుతున్నాడు అంటే ప్రస్తుతానికి మనకి డిఎస్సికి సంబంధించిన కోచింగ్ ఇస్తున్నారు కాబట్టి టెట్ అడుగుతున్నారు. సో ప్రతిసారి అట్లా వేరే వేరే కోచింగ్ ఇస్తుంటే వేరే వేరే సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయమంటాడు. సో వీటికి సంబంధించిన ఇట్లా ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ కూడా మీరు ఒకసారి స్కాన్ చేసుకొని అయితే ఫస్ట్ దగ్గర పెట్టేసుకోండి. అండ్ చివరికి ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ చెక్ బాక్స్ చేసేసి సబ్మిట్ కొట్టేసేయండి. చాలా సింపుల్. సబ్మిట్ కొట్టగానే మీకు డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ అని అవుతుంది. దాని మీద క్లిక్ చేయగానే అప్లికేషన్ ఇదిగోండి ఈ విధంగా సక్సెస్ఫుల్గా వస్తుంది. మరి ప్రింట్ తీసుకోండి, సేవ్ చేసుకొని దగ్గర ఉన్నటువంటి నాలాంటి ఆన్లైన్ సెంటర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. మనది ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ కరీంనగర్లో ఉంది, మంకమ్మ తోటలో, పొన్నం కాంప్లెక్స్కి ఆపోజిట్ ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ బిసైడ్ SBI బ్యాంక్. దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా వచ్చి మీకు అర్థం కాకపోతే నేను మన దగ్గరనైతే ఈ సర్వీస్ అయితే తీసుకోవచ్చు. ఇది అమౌంట్ ఉంటుంది, ఫ్రీ అయితే ఏం కాదు. సో ఇందాకనైతే నేను ఎస్సీకి సంబంధించిన స్టడీ సర్కిల్ ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలో చెప్పాను. సో బీసీకి సంబంధించిన కూడా సేమ్ టు సేమ్ ప్రాసెస్, పెద్దగా ఏముండదు. చిన్న చిన్న ఏమన్నా లేటెస్ట్ వానికి కావాల్సిన ఏదంటూ ఉంటే అవే మాత్రమే అప్డేట్ చేస్తూ ఉంటాడు. ఒకటే సింగిల్ పేజీలో ఉంటుంది. సేవ్ అండ్ నెక్స్ట్ అట్లా ఏముండదు. ఓకే, సో ఇందులో కూడా చక్కచక్క చూసుకోవచ్చు. ఇక నేమ్, జెండర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఓకే, నేటివిటీ డిస్ట్రిక్ట్ ఏంటిది, ఇక్కడ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఫిజికల్ ఐడి, కాబట్టి సేమ్ ప్రాసెస్, పెద్దగా ఏం ఉండదు. ఓకే, సేమ్ టు సేమ్. మళ్ళీ అందుకే కిందికి స్కిప్ చేసేస్తున్నాను నేను. ఇదిగోండి ఇక్కడ కొన్ని అకాడమిక్ డీటెయిల్స్లో కొన్ని ఎక్స్ట్రా తక్కువ డీటెయిల్స్ అడిగాడు చూసారా, అట్లా అంతే, పెద్దగా ఏమి ఉండదు. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అడిషనల్గా యాడ్ చేశాడు. సో ప్రతి సంవత్సరం ప్రతి స్టడీ సర్కిల్కి సంబంధించి అంటే అవసరాన్ని బట్టి చిన్న చిన్న చేంజెస్ అయితే చేస్తాడు, కానీ వెబ్సైట్ మాత్రం సేమ్, ప్రాసెస్ మాత్రం సేమ్. సో ఇక్కడ అటాచ్మెంట్లో కూడా చూడొచ్చు. ఇక్కడ ఎక్స్ట్రా కొన్ని మనకు యాడ్ చేశాడు. ఇక్కడ బీడీ డీటెయిల్స్, ఇక్కడ ఎక్స్ట్రా కొంచెం నేటివిటీ సర్టిఫికేట్ అడగడం అయితే జరిగింది. ఇంతే ఫ్రెండ్స్. సో ఇక్కడ చెక్ బాక్స్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేశారనుకోండి, అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్. సో నా రిక్వెస్ట్ పరంగా మీరు ఎంతమంది లైక్ చేస్తారో లైక్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యి మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ అడుగుతూ ఉంటే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, మీరు లైక్ చేస్తుంటే, షేర్ చేస్తుంటే, ఇట్లాంటి ఇంట్రెస్ట్మెంట్స్ అవును నా సబ్స్క్రైబర్స్ చాలా ఎంకరేజ్ చేస్తున్నాను అనేది అని నేను అర్థం చేసుకొని మీకు ప్రతిసారి చక్కగా వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు అర్థమయ్యేలాగా మీకు కొత్త వీడియోస్ అనేది నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఓకే, లైక్ చేస్తున్నారు ప్లస్ మన షేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, పేరున. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.